ఉమెన్ పవర్ వీ హ్యావ్. సో కీర్తన గారు ఈరోజు మనం ఇప్పటి వరకు వినని పాటని డైరెక్ట్గా వినిపించబోతున్నారు అనమాట, ట్రాక్ని. అండ్ అఫ్ కోర్స్ మనం చూసిన టీజర్, ట్రైలర్, ఈ కంటెంట్ అన్నిటికీ కూడా అఫ్ కోర్స్ రేపు చూడబోతున్న సినిమాకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఒరిజినల్ స్కోర్ ఇచ్చింది కూడా కీర్తన గారే. సో ఓవర్ టు యూ కీర్తన గారు. థ్యాంక్ యూ అండి. హలో ఎవ్రీవన్, హాయ్. ఓకే, దట్ సైలెన్స్ వాస్ ఫర్. సో ఇంత మంచి ఆడియన్స్ ముందు పర్ఫామ్ చేయడానికి ఐఎమ్ వెరీ హ్యాపీ టుడే. మాస్కా దాస్, విశ్వక్సేన్ గారు, చాందిని గారు, సందీప్ గారు, హాయ్ ఎవ్రీబడి. అండ్ ప్రకాష్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్రస్టింగ్ ఇన్ మీ, బికాజ్ ఐ నో నార్మలీ టీమ్స్ ఎలా ఉంటే ఉమెన్ని వెల్కమ్ చేస్తారా చేయరా అనేది నాకు కూడా నా స్ట్రెస్ ఉంటుంది. బట్ దిస్ వాజ్ నాట్ లైక్ దట్. చాలా స్మూత్గా వెళ్ళిపోయింది మూవీ అంతా. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు డూ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఫర్ ద మూవీ. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ని నేను జస్ట్ ఒక సాంగ్ కింద ప్రిపేర్ చేసి పర్ఫామ్ చేస్తున్నా. సో ఇట్స్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సౌమ్య, చాందిని చౌదరి గారు ఇన్ ఏవం. యా, గడుసు పిల్లది సిలక గమ్యం, గడప ముందు వాలే సిలక. గడుసు పిల్లది సిలక గమ్యం, గడప ముందు వాలే సిలక. గలగల పలికేటి సిలక ఓయమ్మ, కలకలలాడేటి సిలక. గలగల పలికేటి సిలక ఓయమ్మ, కలకలలాడేటి సిలక. సక్కనైన మా సిలక చూడ సక్కనమ్మది సిలక. నేను అమ్మాయిని, నన్ను నేను కాపాడుకోగలనని సొసైటీకి ఎలా చెప్పాలి? కాకి సొక్క వేసినాదే సిలక, కారు మబ్బు దాటినాదే సిలక. చేతిలో లాటి పట్టి సిలక చక్కగా ఊరేగుతాదే. సక్కనైన మా సిలక చూడ సక్కనమ్మది సిలక. సక్కనైన మా సిలక చూడ సక్కనమ్మది సిలక. ఐ బిలీవ్ ఇది మాకు ఓఎస్టీగా రేపు సినిమాలో ఆ థీమ్ అదంతా కూడా బిల్డ్ చేస్తుంది, ఇంటెన్సిటీ అని అనుకుంటున్నాం. దిస్ ఈజ్ అమేజింగ్. మీరే రాసుకుని, మీరే కంపోజ్ చేసి, మీరే పాడడం కూడా జరిగింది, రైట్? శ్లోకం మన ఆల్రెడీ రాసే ఉంటుంది. ఎస్ ద ఫస్ట్ లిరిక్స్ అండ్ ఆల్. యా, గడుసు పిల్ల రాసింది రాజశేఖర్ గారు. ఓకే, సూపర్ అమేజింగ్ కీర్తన గారు. ఈగర్లీ వెయిటింగ్ టు వాచ్ ద ఫిల్మ్ అండ్ మీ బ్యాక్గ్రౌండ్ స్కోర్తో కూడా అలా చూడాలని వెయిట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. చూద్దాం, అందరం కలిసి చూద్దాం. సో రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ స్టే బ్యాక్ ఆన్ స్టేజ్. మన టీమ్ని స్టేజ్ పైకి ఇన్వైట్ చేసేద్దాము, సో దట్ ఇంకా వాళ్ళ మాటల్లో బోల్డ్ విషయాలు తెలుస్తాయి. కాబట్టి ముందుగా ఈసారి మీరు ప్రొడ్యూసర్ సార్, హీరో అయితే లాస్ట్లోనే పిలిచేవాళ్ళు. సో ఈసారి నవదీప్ గారు ప్రొడ్యూసర్గా మా ముందుకు వస్తున్నారు కాబట్టి మాకు ప్రొడ్యూసర్ని ముందు పిలవడం ఆనవాయితీ. కాబట్టి ప్రొడ్యూసర్ నవదీప్ గారికి స్టేజ్ పైకి వెల్కమ్ చెప్పేద్దాము.